ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నానండి. అది యాగంటి. యాగంటికి వెళ్ళడానికి నేను ఈరోజు ఒక కొత్త దారి చూపించబోతున్నాను మీకు. కర్నూలు నుండి బేతంచెర్ల వచ్చి బేతంచెర్ల నుండి రంగాపురం మదిలేటి స్వామి గుడికి వెళ్తాం కదా మనము. ఆ దారిలో సుమారుగా 7 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు యాగంటి అనేది వస్తుంది. జనరల్గా అందరూ ఎలా వెళ్తుంటారంటే కర్నూలు నుండి బేతంచెర్ల నుండి బనగానపల్లె వెళ్ళి బనగానపల్లె నుండి యాగంటికి వెళ్తారు. అలా కాకుండా బేతంచెర్ల నుండి రంగాపురం మదిలేటి స్వామికి వెళ్ళే దారిలో కనుక వెళ్తే అక్కడ నుండి 7 కిలోమీటర్ల దూరంలో యాగంటి అనేది కనబడుతుంది అన్నమాట. చాలా దగ్గర దారి అండి ఇది. ఈసారి మేము ఈ విధంగా ట్రై చేసాము. ఈ బేతంచెర్ల నుండి రంగాపురం మీదుగా యాగంటికి వెళ్ళే దారి మాత్రము చాలా బాగుంది. చుట్టూ చూడండి కొండలు కనిపిస్తున్నాయి. అవి సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండలు. ఆ కొండల పక్కన దారి రోడ్డు కూడా బాగుంది, మంచిగా వేసినారు రోడ్డు. చూడండి మీరు, రోడ్డుకి ఇరువైపులా కూడా కొండలు చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ దారి. ఇదిగో చూడండి యాగంటి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా ఈ కొండల మధ్య. సూపర్ లొకేషన్. యాగంటి వచ్చేసింది. కార్లన్నీ కూడా పక్కన పార్క్ చేస్తున్నాయి. ఈ యాగంటిలో ఉమామహేశ్వర స్వామి లింగ రూపంలో ఆవిర్భవించి ఉంటారు. గుడి బయట భాగం అంతా కూడా ఈ విధంగా గాజులు అమ్మే షాపులు అవన్నీ కూడా ఉంటాయి. గుడి ఆవరణం అంతా ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనము గుడి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత కూడా లోపల చాలా విశాలమైన మైదానం ఉంటుంది. గుడి గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడి చుట్టూ కూడా చాలా పెద్ద మైదానం ఉంటుంది. ఇక్కడేమో మనకు పుష్కరిణి కనిపిస్తుంది చూడండి. అగస్త్యుడు ఈ పుష్కరిణిలో స్నానం చేసినందువలన ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్మకం. ఇంతవరకు కూడా ఎవరు చూపించనంతగా మేము యాగంటిని చూపించాము ఈ వీడియోలో. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగా మొత్తము కూడా చూపించామన్నమాట మేము ఇక్కడ.
ఉంది, ఇది కనిపించడంలా. ఇక్కడే చూడండి జయం మనదేరా సినిమా షూటింగ్ జరిగింది. వెంకటేష్ సౌందర్య ఉన్నారు కదా, ఆ సినిమా షూటింగ్ కొంత భాగం ఇక్కడే జరిగింది. సరిగ్గా ఈ ప్లేస్లోనే షూటింగ్ జరిగింది. సేవా టికెట్లు అక్కడ నుంచి ఇట్లా పోవాలి, ఇంకా ఇట్లా పోవాలా. అది చెప్పు. ఫోటో 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 ఫోటో. అమ్మా అంతా రాతితో నిర్మించినది. ఇక్కడేవో మెట్లు కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కుతా ఉండండి. ఇక్కడ దాని మీదేమో కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్రధాన గోపురం. ఈ ప్రధాన గోపురము 5 అంతస్తులు కలిగి ఉంటుంది. మీరు కూడా బాగా గమనించండి, అక్కడ 5 అంతస్తులు కనిపిస్తాయి మీకు. యాగంటిలో ప్రతి అంగుళము మేము మీకు చూపించే ప్రయత్నం చేశామండి, అందుకే మిస్ కాకుండా చూడండి. ఇదే గర్భగుడి. ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. ఏం చెట్టు మంతా ఉండు, వస్తున్నా. అయ్యి జరుగు మమతా, బాగుంది. ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది, మళ్ళీ ఇక్కడ ఏదో దారి కూడా ఉంది మమతా, కూర్చోనీకి కూడా ఉంది. ఈడ దేవుని కంటే హైట్లో కూర్చోవచ్చా? ఈడ పుట్ట ఉంది చూడండి. గోపురం కొండ ఎత్తుంది మమతా కదా. ఎట్లా జమ్మి చెట్టుకి రాళ్ళు కట్టినారా? ఓ రాళ్ళు కూడా కడతారా జమ్మి చెట్టుకి? అవునా, పిల్లలు కుట్టాలా?
క్యూలు వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా బాగా పెద్ద పెద్ద కొండలు పర్వతాలు అట్లా ఉన్నాయి కదా. ఈ పర్వతాలలో ఈ కొండల్లో ఉన్న గుహలకు ఆలయాలకు వెళ్ళడానికి ఇక్కడ మెట్ల మార్గాలు కూడా ఉన్నాయి. ఆ మెట్ల మార్గాలు చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి. తీసినాను నేను ఊకుండే, వీళ్ళు వద్దంటారు వీడియో మళ్ళా. యాగంటి బసవన్న గురించి అందరూ వినే ఉంటారు కదా. ఈ యాగంటి బసవన్న రోజు రోజుకు పెరుగుతూ ఉంటాడు ఇక్కడ. ఎప్పుడైతే యాగంటి బసవన్న రంకె వేస్తాడో అప్పుడు కలియుగము అంతమవుతుందని వీరబ్రహ్మం గారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు. ఇక్కడ ఉన్న పుష్కరిణిలోకి నీరు అక్కడ ఉన్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లో నుంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి వస్తుంది. మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం. పడే దాంట్లోకి మీకు విషయం తెలుసా, యాగంటిలో కాకులు అస్సలు కనిపించవు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. పూర్వము అగస్త్యముని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన స్వామివారి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉందండి యాగంటిలో. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయన చెక్కేటప్పుడు ఆయన చేతి బొటన వేలుకు గాయమైందంట. అప్పుడు ఆయన అనుకున్నాడు, సరే నా సంకల్పంలో ఏదైనా లోటు ఉందేమో అందుకనే ఇలా జరిగింది అనేసి ఆయన వెంకటేశ్వర స్వామికి తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆ తపస్సు చేసేటప్పుడు కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించినాయంట. అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఈ ప్రాంతంలో కాకులు అస్సలు సంచరించకూడదు అని ఆయన శపించాడట. అప్పటి నుండే ఇక్కడ కాకులు కనిపించవని చెప్తుంటారు. యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహాలయాల్లో ఒకదానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఎడమకాలి బొటనవేలు లేని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ మనము చూడవచ్చు. ఎందుకు లేదో మీకు ఇందాకే నేను చెప్పాను కదా, అగస్త్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఆయన బొటనవేలికి గాయమైన సందర్భంగా ఆయన దాన్ని అంతటితో వదిలిపెట్టి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ గుడిలో అన్ని విశేషాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే అగస్త్యుడు కాకులు సంచరించరాదు ఇక్కడ అని చెప్పించాడు కదా, అప్పటి నుండి కూడా ఈ గుడిలో కాకులు కనిపించవు. అలాగే ఇక్కడ ఈ గుడిలో నవగ్రహాలు కూడా ఉండవు. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం కదా, కాబట్టి తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు కూడా ప్రతినబూనినాడనమాట. అందుకని అప్పటి నుండి ఈ గుడిలో నవగ్రహాలు కూడా లేవన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుహ చూస్తున్నారు కదా, ఈ గుహను అగస్త్య గుహ అంటారు. ఎందుకంటే ఈ గుహలో అగస్త్యుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేసినాడు అనమాట. వెంకటేశ్వర స్వామి గురించి అగస్త్యుడు తపస్సు చేసిన గుహ కాబట్టి దీనిని అగస్త్య గుహ అని అంటారు.
చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మనం గమనిస్తే వెంకటేశ్వర స్వామి ఎడమ కాలికి బొటనవేలు ఉండదు. ఇకపోతే ఇప్పుడు మనము బ్రహ్మం గారు తపస్సు చేసినటువంటి గుహకు వెళ్తున్నాము. రండి చూద్దురు. అయితే ఇదేనా లాస్టింగా? పోదాంపై ఈడనే గబ్బిలాలు ఉంటాయి కదా మమత. ఇదే ఓ మై గాడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గుహలోకి వెళ్తున్నాము. బ్రహ్మం గారు తపస్సు చేసినటువంటి గుహ ఇది. చూసారా గుహ ఎంత బాగుందో చూడండి. ఈ గుహలో ఆయన కాలజ్ఞానం కూడా రాసి ఉండవచ్చు. అలాగే కాలజ్ఞానం రాస్తూ కూడా ఆయన తపస్సు కూడా చేసుకుంటూ ఉండిండొచ్చు ఇక్కడ. చెప్పండి. ఇక్కడ 3 గుహలు ఉన్నాయండి. ఈ బ్రహ్మ, పక్కన విష్ణు, ఇంకోటి మహేశ్వర. బ్రహ్మం గారు అచ్చమ్మాంబకు ఉపదేశం ఇచ్చి ఇక్కడే సురంగ మార్గాన్ని నుంచి ఇక్కడ బ్రహ్మానంపల్లి దగ్గర రవలకొండ ఉంది. ఆ రవలకొండ నుంచి అక్కడ ఆవును కాస్తూ కాలజ్ఞానం రాసుకొని కడప దగ్గర కందిమల్లాయపల్లి ఉంది. ఆ కందిమల్లాయపల్లి పోయి జీవసమదైనాడు. పక్కన వెంకటేశ్వర స్వామికి కాలుకూరు కట్టువైంది. పక్కన అగస్త మహామని తపస్సు చేస్తుంటే కాకాసిన శనేశ్వరుడు కావని ఆయన తపస్సును భంగం లేపింటే అందుకు అగస్త మహాముని ఈ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల ఎక్కడ కాకి ప్రవేశం లేదు. అందుకే ఈ టెంపుల్ నవగ్రహాలు లేవు. ఎక్కడ చూసినా శివుడు లింగాకారం, అమ్మవారు సపరేట్ ఉంటుంది. కానీ ఈ టెంపుల్లో ఒకటే విగ్రహానికి ఉమామహేశ్వర స్వామి, ఉమా అంటే పార్వతి, మహేశ్వరుడు అంటే శంకరుడు ఉన్నాడు. కాబట్టి ఇది ఉమామహేశ్వర స్వామిగా పిలిచింది. దీన్ని నేగంటి అంటారు. నేగంటి పోయి యాగంటిని పిలుస్తారు. ఫ్రెండ్స్, నేనైతే యాగంటిని పూర్తిగా చూపించేశాను. మరి మీరు పూర్తిగా చూసారో లేదో నాకైతే తెలియదు. కానీ చూసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.